పెట్టండిరా. హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు లైఫ్ స్టైల్ ఇన్ ట్రైబల్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. అయితే విషయం ఏంటంటే మనం గడిచిన చాలా వీడియోలు చేసినప్పుడు అంటే పెళ్లి సంబంధించి తీసినప్పుడు ఎక్కువగా క్రిస్టియన్ వీడియోలు మేము తీసాము. అయితే కామెంట్లో చాలా అంటే గిరిజన ప్రాంతంలో అయితే వాళ్ళు ఎక్కువగా హిందూస్ ఉంటారు కదా, హిందూస్ మ్యారేజెస్ ఉంటాయి కదా, మరి ఈసారి ఏంటి మీరు ఇలా చేస్తున్నారని చాలా కామెంట్లో వచ్చాయి. అయితే చాలా మంచిది. అయితే మీ గురించి ఈరోజు అయితే వీడియో తీయడానికి వెళ్తున్నాము. మా గిరిజన గ్రామంలోనే హిందూస్ మ్యారేజ్ ఎలా జరుపుకుంటారో మీ గురించి చాలా దూరం వెళ్తున్నాము. ఇప్పుడు రాత్రి అయింది, వాళ్ళు 8 గంటల ముహూర్తం అనేసి అన్నారు. మేము అడిగాము ఇందాక మధ్యాహ్నం భోజనంకి వెళ్ళినప్పుడు. అయితే మేము వెళ్తాం ఇప్పుడు తీయడానికి. కేవలం మీ గురించి మా యొక్క మీరు గడిచిన వీడియోలో మాకు గొప్ప ఆదరణ ఇచ్చారు, చాలా సంతోషం. అందుకే మీ మీద మీరు మా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి మేము మీ గురించి మేము వీడియో తీయడానికి వెళ్తున్నాము. లెట్స్ గో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా గిరిజన గ్రామాల్లో అయితే హిందూస్ 3 రకాలు ఉంటారండి. అయితే వాళ్ళలో ఎక్కువగా పద్ధతిగా పాటించేవారు, బాగా డెప్త్గా పాటించేవారు శ్రీకృష్ణ వారును మతర్బనం అనేసి. మతర్బనం వీడియో ఆల్రెడీ తీసాము. వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా పాటిస్తారు, చాలా కఠినంగా పాటిస్తారు. అదేవిధంగా మనం ఈరోజు అయితే హిందువులు శ్రీకృష్ణ వారు వివాహ పెళ్లి జరుగుతుంది, ఆ వీడియో తీయడానికి వచ్చామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనము గులుమూరు గ్రామంలో ఉన్నామండి. ఇది మా ఊరు నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఊర్లోనే పెళ్ళి అనమాట ఈరోజు జరుగుద్ది. ఇప్పుడు ఈ ఊరు నైట్ కాబట్టి మీకు అయితే చూపించలేకపోతున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా పెళ్లి పందిరికి వెళ్ళిపోదాం. ఎలాగుంటుంది అవన్నీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము పెళ్లి పందిరి చూపించడానికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం ఎలాగుందో. ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు అది కూర్చోడానికండి అలాగా కింద షాప్ లాంటివి వేసి అది వేసారు. కదండి బ్యాగ్ లాగది బియ్యం అండి. బియ్యం చూపిస్తాను, తీసుకుందండి బియ్యం అది. వెనకట్ల కడుతున్నారు అమ్మాయికి అబ్బాయికి. ఈ నీళ్ళు ఉన్నాయి. పెట్టండి రా. అమ్మ పంగానా పొయ్యో పొయ్యో
Asal
తీస్తాను. కనిపించిందా? కనిపించిందా? పెళ్లి కూతురికి ఇంకా కనిపించలేదు. తీసుకో సరిపోలేదు. దాటేది ఒకేసారి కర్ణాలట Kan ini bakar roti itu yang mana baru? Ini kan
ఇల్లే కాదు, ఇంట్లో ఉండేటువంటి మీ భర్త నీ మనిషే, ఆస్తి పాస్తులు నీవే, ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కదా. కనుక మీ భర్తను నీ అడుగు జాడలో నడిచినట్టు నువ్వే చూసుకోవాలి. అలాగే నీకు అత్త ఉన్నారు, అత్తతో పాటు యోయో ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ నీ అండర్లోనే ఉంటారు. అర్థమైందా? ఇంతవరకు రాము అన్నవాడు గాలి బొమ్మ లాంటి వాడు, ఎక్కడ ఉంటాడో తెలియలేదు, మాకు దొరికేవాడు కాదు. నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడే ఉంటాడు. అర్థమైందా? నువ్వు జాగ్రత్తగా వాటిని నడిపించుకో, సంసారం అంతా సుఖంగా ఉండేటట్టుగా చూసుకోండి. భర్త ఏమైనా అయితే మాటికి చీటికి దెబ్బలాటం కాకుండా చెప్పుకోవడంతో సరిపెట్టుకోండి వీలైనంత వరకు. ఎప్పుడో జరుగుతాయి, అది వదిలేయండి, కానీ వీలైనంత వరకు అలప్లింగ్లే సర్దుకుంటూ పోండి. వాళ్ళ మనుషులైనా మీ మనుషులైనా ఇంటికి వచ్చేటప్పుడు అందరినీ నువ్వు సమానంగా చూసుకో. అలా జరిగినప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. సరేనా? నీకు నాన్న లేరు, మనవాడికి అది మన అనుకో, అలాంటి వాడు ఇద్దరు అనుకోండి. కనుక కోనరాజు మనలే నన్ను మీరు అనుకుంటే ప్రశాంతంగా బ్రతుకుతారు. ఇంతేనండి వీడియో అయితే నాకు ఒక ఒపీనియన్ అనిపించింది మీకు షేర్ చేసుకోవాలనేసి. అదేంటంటే మేమైతే యాక్చువల్గా అయితే క్రిస్టియన్ కదండి, మాకైతే అంత అడావిడిగా ఉండదు. అంటే అది చేయాలి ఇది చేయాలి, పెళ్లి తాడు కట్టే ముందు అలాంటివి అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, అవి పెద్దగా ఏమి ఉండదు. అయితే హిందువులో అన్నమాట తెలిసిందే కదా, చాలా ఆచారాలు ఉంటాయి. నాకు అనిపించింది ఆ టైంకి ఏమనేసి అంటే, క్రిస్టియన్ వాళ్ళైతే కొత్తగా ఎప్పుడు పెళ్లి చూడని వాళ్ళైనా సరే అంత భయం అయ్యేదన్నమాట. కొద్దిగా సింపుల్గా ఫ్రీగా వాళ్ళు చేసేస్తారనమాట, చేసుకోవచ్చు, ఆ ఫీల్ అవ్వచ్చు అనమాట. హిందువులో అయితే ఏదైనా మనకు ముందు ఎక్కడైనా చూడకపోయినా సరే ఆ భయం అన్నమాట ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలో కొద్దిగా ఆ టైంకి మిగతా వాళ్ళు చూస్తే మనకి ఏంటంటే వెక్కిరించినట్టు లేకపోతే సీప్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది లోపల. నాకైతే అలాగ అనిపించింది. మరి మీకు ఎప్పుడైనా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చూస్తే హిందువులోనే మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. మనోడు చెప్పాడు కదండి, క్రిస్టియన్ అయినా హిందూస్ అయినా వివాహం అనేది ఇంతే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే హిందూస్ ఎలాగంటే అంత ఇంకో ఆయన అడిగినప్పుడు ఏమన్నారంటే, అంటే లైఫ్ అనేది ఇంతే కఠినంగా ఉంటుంది, అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇలాగ ఉంటుంది లైఫ్ అనేది. అంటే వాళ్ళు అంటే ప్రతి చిన్నదానికి జీలకర్ర బేరం లేకపోతే ప్రతిదీ వాళ్ళు పెడుతున్న అక్కడ అన్నిటికీ ఈ విధంగా లైఫ్ ఇలా కష్టాలు వస్తాయి, ఇలాగ ఉంటుంది అనేసి వాళ్ళు అనమాట. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అంటే మనం తెలియడానికి వాళ్ళు ప్రతిదీ పెడతారనేసి ఆయన చెప్పారనమాట. మరి ఎంతవరకు ఇది వాస్తవం మీకే మాకు కామెంట్ మాకన్నా మీకే తెలుస్తుంది. మాకైతే ఏం తెలియదు, మేము క్రిస్టియన్ వాళ్ళం కాబట్టి మాకు అంతగా తెలియదు. ఖచ్చితంగా మేము తెలుసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మేము ముందుకు వస్తామని కోరుచున్నాం. బాయ్. ఇంతేనండి, ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా మాకు మిస్టేక్ అంటే మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీకు కనిపెడితే కామెంట్ చేయండి, మేము సరి చేసుకుంటాము. మేము ఏదైనా ఇంకా పెద్ద తప్పుల్లా కనిపిస్తే క్షమిస్తారని కోరుచున్నాము. సరేనా? ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.